రోజు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు పలువురు నేతలను కూడా కలిశారు రేవంత్ రెడ్డి. ఏఐసిసి కార్యాలయానికి వెళ్ళడమే కాదు, అక్కడ సోనియాని, అలాగే రాహుల్ని, ఖర్గేని, మల్లికార్జున్ ఖర్గేని, ప్రియాంక గాంధీని రేపు జరిగే సీఎం ప్రమాణ స్వీకారానికి కాను తను ఆహ్వానం పలకడానికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరినీ ఆహ్వానించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న రేవంత్ రెడ్డికి మళ్ళీ వెనక్కి పిలుపు వచ్చింది. హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతున్న రేవంత్కు హైకమాండ్ మళ్ళీ పిలుపునిచ్చింది. రేవంత్కి మళ్ళీ పిలవడంతో ఆయన మళ్ళీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఏఐసిసి ఆఫీస్కి వెళ్ళినట్టుగా సమాచారం. కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోవడానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. అయితే మళ్ళీ హైకమాండ్ నుండి పిలుపు రావడంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి రిటర్న్ అయ్యారు. మంత్రివర్గ కూర్పు విషయంలో ఇంకా ఎటు స్పష్టత రాకపోవడంతో రేవంత్ని తిరిగి పిలిపించి చర్చించనున్నారు.